ఇకపోతే చెప్పండి, అందరూ ఒకటే చెప్పడం వల్ల అందరూ అడగండి చూసి దాంట్లో మా మామూలు కూడా ఉన్నారు. ఎందుకంటే మాకు బంధువులు కాబట్టి ఈరోజు ఎందుకంటే యాదవులు అంటే అతి పవిత్రమైన వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మన తిరుపతి దేవస్థానానికి కూడా దర్శనానికి మొదటి దర్శనం వాళ్ళే యాదవులు డోర్ తెరిస్తేనే సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం కలుగుతారు. అట్లాంటి గొప్ప కులమైన మన యాదవ సోదరులకి మన శ్రీకృష్ణుడు వారసులైనటువంటి, ఎందుకంటే సృష్టికర్త శ్రీకృష్ణుడు, అట్లాంటి శ్రీకృష్ణుడు వారసులైనటువంటి మన యాదవులను చూస్తే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన యాదవులు ఈరోజు పలంనేరులో అత్యంత వైభవంగా మెల్లతో డీజేలతో బ్యాండ్ సెట్లతో ఈరోజు అభిషేకము, అలంకారము, అలాగే అమ్మవారితో చేసి నైవేద్యాలతో చేసి ఆడవారితో సహా ఆడవారు వచ్చేసి యాదవుల కుటుంబంలో ఆడవాళ్ళు వచ్చేసి చాలా వచ్చేసి డిగ్నిటీగా వచ్చేసి వాళ్ళ కుటుంబానికి చెందిన నైవేద్యాలు అన్నీ తెచ్చారు. అట్లాంటి యాదవ్ కుటుంబానికి మా గంగంగుడి తరఫున, మా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమందరూ వచ్చేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పలమనేరు గంగా జాతర ప్రారంభమైన ఈరోజు 3వ రోజుగాను మన యాదవ సంఘం తరఫున ఈరోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా ఆమెకి అభిషేకం కానీ పూజా కార్యక్రమం కానీ నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలాగా గొప్పగా యాదవ సోదరిమణులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేశారు. ఎందుకంటే మన పలమనేరుని ఎప్పుడు కాపాడేది మన అమ్మ గంగమ్మ తల్లి, సత్యగంగమ్మ తల్లి. దానికి నా బామార్ది చైర్మన్ అయిన దానికి నాకు చాలా సంతోషం. నాకు బామార్ది అంటే మీరు ఇంకోటి వేరే అనుకోవద్దు, వాళ్ళ అమ్మ నేను క్లాస్ పెట్టాను, మేమిద్దరు మాట్లాడుకునేది అంతే, బామార్ది మా అమ్మ అనేసి. నా బామార్ది చైర్మన్ అయినందుకు చాలా సంతోషం. అన్ని కులాలు కూడా బ్రహ్మాండంగా మా ఉదయం కానీ సాయంత్రం కానీ బాగా చేస్తున్నారు. అదేవిధంగా కూడా పండగ హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా జాతరలు జరపాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర
సందర్భంగా చాటింపు కార్యక్రమం నుంచి శిరస్సు వరకు అమ్మవారి ప్రతిష్ట వరకు ప్రతి ఏటా చాలా గొప్పగా జరుగుతుంది. అందులో భాగంగా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను ఈ గంగమ్మ గుడి దేవస్థానం కమిటీ వారు అన్ని కులాల వారికి ఒకరోజు ఉదయం కొంత కులాలకి, ఈవినింగ్ కొంత కులాలకి ఈ విధంగా ఇవ్వడం వలన అన్ని కులాలను ఐకమత్యంగా ఈ యొక్క గంగ జాతర జరుగుతున్నది. దీనిలో భాగంగా పలమనేర్ యాదవ్ సొసైటీ మరియు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో బాణసంచాలతో సాంప్రదాయబద్ధంగా మా యొక్క అధిక సంఖ్యలో మా యొక్క మహిళామణులు, మా యొక్క యాదవ్ కుటుంబ సభ్యులు, యాదవ్ సొసైటీ సభ్యులు అందరూ వచ్చారు. ఈ అవకాశం కలుగుతున్నటువంటి పలమనేర్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం కమిటీ వారికి, చైర్మన్ గారు శ్రీధర్ గారికి అందరికీ పేరు పేరున మాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ జై యాదవ్, జై జై యాదవ్. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు. ఈరోజు మా యాదవ్ సంఘం తరపున మొదటగా ఈ సాంప్రదాయం స్టార్ట్ చేసింది మా యాదవ్లే. ఈరోజు అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి గుడి వద్ద నుంచి అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమాలు చేసుకొని ఆడవారితో కలిసి వందల మందితో కలిసి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి యాదవులు యొక్క ఐక్యతను మరి యొక్క పలమనేరులో మంచి వానలు చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలు బాగుండాలని, పలమనేరు పట్టణ ప్రజలందరూ బాగుండాలని, వర్షాలంతా పడి అందరూ సుఖ సంతాలతో చల్లగా ఉండాలనేసి ఆ గంగమ్మను కోరుకుంటూ, మరియు మా చైర్మన్ శ్రీధర్ నాయుడు చాలా అంగరంగ వైభవంగా అమరన్న గారు కరెక్ట్గా మంచిని నిర్మించినారు. ఆయన ఆధ్వర్యంలో రోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ సక్రంగా కరెక్ట్గా జరుగుతున్నాయి. వాళ్ళ డైరెక్టర్లందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మా యాదవ సంఘం తరఫున గుడికి 10,116 రూపాయలు ఇస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకి శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన యాదవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీ తిరుపతి గంగమ్మ కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిందని చైర్మన్ శ్రీధర్ గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే ఐక్యతని మరి పెంపొందించాలని యాదవ్ కుటుంబ అందరినీ కోరుకుంటూ జై యాదవ్, జై యాదవ్, ఎక్కడే